దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలను చదువుకుందాం. Psalm 4:1-8. భజన్ చౌతా భజన్ 1 से 8 तक. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ఈ 4వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అదేంటంటే, దేవుడు మాత్రమే మన ప్రతి ఇరుకైన పరిస్థితి నుంచి మనల్ని కాపాడేవాడు. ఆయన మాత్రమే ప్రతి ఇరుకులో మనకు విశాలతనిచ్చేవాడు. ఆయన మాత్రమే మనకు సమస్తము చేయగలవాడు. ఇది అర్థం చేయలేక ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు? ఎంతకాలం అబద్ధం వెంట పరుగు తీస్తూ ఉంటారు? ఎంతకాలం మీరు దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు? ఇకనైనా అవన్నీ విడిచి ఆయనను పూర్తిగా నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే నిజమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు. ఈ లోకంలో ఏదైతే మీరు సంతోషమని అనుకుంటున్నారో, ఏదైతే సంతోషమని చెప్పబడుతుందో, వాటన్నింటికంటే గొప్ప సంతోషం, దాని వలన దొరికే ఆనందం, సమాధానం మీకు అనుగ్రహింపబడుతుంది అంటూ తన అనుభవ సారాన్ని మనకు కీర్తనాకారుడు నేర్పిస్తూ ఉన్నారు. ఇది అర్థం చేయడమే ఈరోజు నిజమైన ఆత్మీయ జీవితం. అలా ఉండగలగడమే నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఒక జీవితం. ఎందుకంటే అలాంటి ఒక అనుభవం మాత్రమే దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతుంది. ఈరోజు నిజమైన సంతోషం గురించి, దేనిని బట్టి మన హృదయం నిజంగా ఆనందిస్తుంది, ఆనందాన్ని పొందుతుంది అనే విషయం గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కోరుకునేది సంతోషంగా ఉండడమే, ఆనందంగా ఉండడమే. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మనం కూడా అదే కోరుకుంటాం. దానికోసమే ఎవరికి తోచిన ప్రయత్నాలు, ఎవరికి తోచిన ప్రయాసలు వాళ్ళు పడుతూ ఉంటారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ చివరికి ఏ ప్రయత్నము నిజమైన సంతోషాన్ని అందివ్వలేని పరిస్థితి, నిజమైన ఆనందాన్ని పొందలేని పరిస్థితి మన అనుభవంగా మిగిలిపోతుంది. ఇది మనందరి పరిస్థితి.
అయినా నిజం అర్థం చేయలేకపోతున్నాం. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, పరుగులు తీస్తూనే ఉన్నాం. వాటి కోసం చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ మన తెలివి అనుకుంటున్నాం, మన గొప్ప అనుకుంటున్నాం, మన బుద్ధి అనుకుంటున్నాం. అదే మన జ్ఞానంగా భావిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనము అతిశయిస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన బుద్ధి ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది? నిజంగా మనుషుల జ్ఞానం గురించి మాట్లాడుకుంటే ఈ భూమి మీద అందరికంటే తెలివి, బుద్ధి, జ్ఞానం అన్నీ దేవునిచే అనుగ్రహించబడిన ఒక మనిషి గురించి మనము ఈరోజు మాట్లాడుకోవాలి. ఆయన ఎవరో మనకు తెలుసు. ఆయన సొలొమోను. ఆ సొలొమోను గురించి మనము ఈరోజు ఒక మాటను చదువుకుందాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 14 వరకు మనం చూస్తే సొలొమోను ప్రార్థన, దేవుడు దానికి ఇచ్చిన జవాబును మనం అక్కడ, దేవుడు ఇచ్చిన అనుగ్రహాన్ని మనము అక్కడ చూస్తాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 14 వచనాలు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినమున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను దేవుణ్ణి అడిగిన కోరిక మనం చూస్తూ ఉన్నాం. దానికి దేవుడు ఇచ్చిన జవాబును మనం చూస్తే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటినను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. దేవుని గొప్ప అనుగ్రహం పొందిన సొలొమోను అనుభవాన్ని మనం వాక్యం ద్వారా విని ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్టు ఆయన వలె జ్ఞానవంతులను మనము కనుగొనలేము. అంత గొప్పవాడు ఈ లోకంలో సంతోషాన్ని పొందాడా? ధనముంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, దేవుడు అనుగ్రహించిన సమస్తము ఉన్నప్పటికీ అతడు సంతోషం పొందలేకపోయాడు. నిజమైన హృదయానందాన్ని అనుభవించలేకపోయాడు. దానికోసం ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ చివరికి అతనే చెప్పాడు, ఇవన్నీ వ్యర్థమని. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అంత గొప్ప జ్ఞానము, అంత గొప్ప తెలివి ఉన్న సొలొమోనే అది సాధించలేకపోయాడంటే మన తెలివి ఏ పాటిది, మన బుద్ధి ఏ పాటిది?
మన ఆలోచనలే పాటివి. ఈరోజు మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. ఈ సందర్భంగా అతను చేసిన కొన్ని ప్రయత్నాలు, వాటి ఫలితాలు అతని అనుభవంగా వాక్యం ద్వారా మనం చూడడానికి ఇష్టపడదాం. మొదటగా మనం చూస్తే అతడు ఏ ప్రయత్నం చేశాడు? మొదటి ప్రయత్నం ఏం చేశాడంటే, లోకంలో ఉన్న జ్ఞానమంతటిని సంపాదించాలని, దాని ద్వారా సంతోషాన్ని పొందాలని అతడు ఒక ప్రయత్నం చేశాడు. ప్రసంగి 1 అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని. ప్రసంగి అయిన సొలొమోను అతని ఆలోచనను మనకు చూపిస్తూ ఉన్నాడు, అతని ప్రయత్నాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అంతటి జ్ఞానం కలిగిన వాడు ఆ ప్రయత్నంతో సంతోషం పొందాడా అంటే, అతడే చెప్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత 18వ వచనంలో మనం చూస్తే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అలాగే ప్రసంగి 2:15లో మనం చూస్తే, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును, కనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందు అనుకుంటుని, ఇదియు వ్యర్థమే. అతడు జ్ఞానం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దానితో ఏ లాభం దొరకలేదు అతనికి. చివరికి అతను అనుకుంటున్నాను, నేను ఎందుకు ఈ పని చేశాను? నేను చేసిన ఈ జ్ఞానం సంపాదించడానికి, ఈ విద్యను అభ్యసించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమే కదా అని అతను ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు కూడా ఇదే ప్రయత్నం అంతటా కనిపిస్తుంది. దేవుణ్ణి నమ్మిన వారిలో కూడా, విశ్వాసులమని చెప్పుకునే వారిలో కూడా ఈరోజు కూడా అదే పరిస్థితి. దాని ప్రభావమే ఈరోజు మనం సమాజంలో చూస్తే చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనే పరిస్థితికి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే ఆ చదువు వల్ల, ఆ విద్య వల్ల మనము సంతోషంగా ఉంటాము అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సొలొమోను అనుభవం దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూస్తే, ప్రతి విషయాన్ని బట్టి, అంటే ఏది జరిగినా సంతోషించే ఒక ప్రయత్నం చేసేవానిగా అతడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రసంగి 2వ అధ్యాయం 1-2 వచనాలను చూస్తే, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమే ఆయను. నవ్వుతో నీవు వెర్రిదానవనియో, సంతోషముతో నీ చేత కలుగునదేమనియో నేనంటిని. అలా ఉండడం వ్యర్థం, అది ఒక వెర్రి పని అని అతను అర్థం చేశాడు. ఈరోజు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటే అన్ని రోగాలు పోతాయి, అన్ని సమస్యలు పోతాయి అనుకుంటూ నవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నవ్వడానికి లాఫింగ్ క్లబ్లలో చేరి డబ్బులు కట్టి మరీ నవ్వే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఇది ఒక వెర్రి, ఒక పిచ్చి పని. దానివల్ల ఏ సంతోషం లేదు, ఏ సంతోషం రాదు. మూడవదిగా మనం చూస్తే, తన శరీరమును ద్రాక్షారసము చేత సంతోషింపజేసుకునే ఒక ప్రయత్నం. ప్రసంగి 2:3లో మనం చూస్తాం, నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు
నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. మూడవ ప్రయత్నం చూస్తూ ఉన్నాం, సంతోషం పొందడానికి సొలొమోను చేసిన మూడవ ప్రయత్నం. ఈరోజు చాలామంది ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు తాగే వాళ్ళ సంఖ్య ఎంతో పెరిగిపోతుంది. తాగేవాడిని అడిగితే వాడు చెప్తాడు, ఎందుకు నువ్వు తాగుతున్నావంటే నా బాధలు మర్చిపోవడానికి, సంతోషాన్ని పొందడానికి అని చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ప్రసంగి అనుభవం ఏం చెబుతుందంటే అది ఒక బుద్ధి లేని పని, అది ఒక పిచ్చి పని. దానివల్ల ఏ ఉపయోగము లేదు, పైగా దానివల్ల నష్టము, కష్టము, దుఃఖము ఇది మాత్రమే దొరుకుతుంది. సామెతల గ్రంథంలో దాని గురించి గ్రంథకర్త వివరించాడు. సామెతలు 23, 29 నుంచి 35 వచనాలను చూస్తే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే గదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు. ఆ ద్రాక్షారసం ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది, ఆ తాగుడు ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది. దానివల్ల ఏ సంతోషము లేదు, దానివల్ల దుఃఖము, బాధ, కష్టము ఇవే మిగులుతూ ఉన్నాయి. నాలుగవదిగా మనం చూస్తే అతడు ఇంకొక ప్రయత్నం చేశాడు. అదేంటి అంటే గొప్ప పనులు చేయడం ద్వారా సంతోషం పొందే ఒక ప్రయత్నం. ప్రసంగి 2:4 నుంచి 10 వరకు మనం చూస్తాం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాళ్లను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనే అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నింటి వల్ల నాకు దొరికిన భాగ్యము. గొప్ప గొప్ప పనులు ఎన్నో చేశాడు సంతోషాన్ని పొందడానికి. అతడు చేసిన పనులన్నింటిని బట్టి ఇదే భాగ్యం అని అనుకుంటున్నాడు. ఇందులో సంతోషం ఉంటుందని అతడు అవన్నీ చేశాడు. కానీ ఏ సంతోషాన్ని అతడు అనుభవించలేకపోయాడు. ఈరోజు కూడా అనేకులు అదే చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం 2:11 మనం చూస్తూ ఉన్నాం అతని అనుభవాన్ని. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. చూడండి, దేవునిచే జ్ఞానం, వివేకములు పొందిన మనిషి, దేవునిచే సమస్తము అనుగ్రహించబడిన మనిషి
చేసిన ఏ ప్రయత్నము ఫలించలేని పరిస్థితి. ఐదవదిగా మనం చూస్తే డబ్బులు, సంపద ద్వారా సంతోషం పొందే ప్రయత్నం. ఈరోజు కూడా చాలామంది ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నమే ఎక్కువగా కనబడుతుంది. కొందరు వారు జీవించున్నంత కాలం ఎంతో కష్టపడి సంపాదించి కూడబెడుతూనే ఉంటారు. దానికోసమే వాళ్ళు బ్రతికినట్టుగా వాళ్ళ జీవితం కనబడుతుంది. కానీ ఫలితం ప్రసంగి 2:18-21 మనం చూస్తే, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. అతడు చేసిన ప్రయత్నము ఎలాంటిదో అతడు అర్థం చేసిన రోజు అది అసహ్యపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. వాడు జ్ఞానము గలవాడయుండునో బుద్ధిహీనుడయుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎవడు అనుభవిస్తాడో తెలియని పరిస్థితి. ఆ అనుభవించేవాడు ఎలాంటి వాడో తెలియదు. వాడు దాన్ని సరిగ్గా వాడతాడా, చెడుగా వాడతాడా తెలియని పరిస్థితి. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. ఈ ప్రయత్నం కూడా ఏ ఫలితము ఇవ్వలేదు. డబ్బుల సంపాదన సంతోషం ఇవ్వలేదు, పైగా ఎన్నో బాధలు. అందుకే ప్రభు యేసు చెప్పి ఉన్నారు ధనవంతుని గురించి, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట దుర్లభము. పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని ప్రభు యేసు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం సంగమా. ఈరోజు అలాంటి ప్రయత్నాల్లో మనం ఉంటున్నామా? ఏ సంతోషం మనకు దొరకదు, ఏ ఆనందాన్ని మనం అనుభవించలేము. అందుకనే ప్రభు యేసు చెప్పారు, నిత్య జీవమునకు వారసులు కావాలంటే ధనాపేక్ష ఉండకూడదు, సమస్త కీడులకు ఇది మూలమని ఆ ధనవంతుణ్ణి అన్నీ విడిచి తనను వెంబడించమని చెప్పారు. ఈరోజు మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న ప్రయత్నాలు, ఇవన్నీ ఈ లోకం చేసే ప్రయాసలు, అన్నీ చేసి ఏది లాభం లేదని, ఎందులో సంతోషం లేదని, ఏది నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదని అనుభవం చేసిన సొలొమోను ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరగా ఒక్క మాటను ఆయన మనకు వినిపిస్తూ ఉన్నారు. ప్రసంగి 5:18-20 మనం చూస్తే, మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొనడు. చివరికి అతను అర్థం చేసింది, మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తం అని అర్థం చేశాడు. వేరే ప్రయత్నాలు చేయకుండా దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచినన్ని రోజులు కష్టపడి పనిచేస్తూ దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా రేపటి గురించి చింత లేకుండా జీవించడమే నిజమైన సంతోషం. అదే నిజమైన హృదయానందంగా తన అనుభవాన్ని మనకు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలా ఆనందించే హృదయం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తుంది.
అలాంటి అనుభవం లేకుండా చేసే ప్రయత్నం, ప్రయాస ఏదైనా, అది ఆరాధన అయినా, కేవలం ప్రభు యేసు చెప్పినట్లుగా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని చెప్పినట్టుగా వాళ్ళు హృదయంతో కాక పెదాలతో, పదాలతో చేసే పని మాత్రమే. ఇది అర్థం చేసిన వారమై నిజమైన హృదయానందాన్ని పొందుకోవడానికి మనము మన మనసులను మార్చవలసిన అవసరం ఉంది. అదే మనం దేవునికి చేసే నిజమైన ఆరాధన. ఆనందంతో ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మనల్ని మనం సరిచేసుకొనుటకు ఆయన కృప కోసం మనం ప్రార్థన చేసుకుందాం.